హైదరాబాద్లోని ఆమోర్ హాస్పిటల్స్ వైద్య రంగంలో మరొక కీలక మైలురాయిని నమోదు చేసింది. అరుదైన మరియు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ శస్త్రచికిత్సలో స్పెషల్ డికాంప్రెషన్ మరియు స్టెబిలైజేషన్, ట్యూమర్ తొలగింపు, థైరాయిడ్ క్యాన్సర్ తొలగింపు ఒకేసారి నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స జీడిమెట్లకు చెందిన 60 ఏళ్ల ఈశ్వర్రావుపై విజయవంతంగా నిర్వహించబడింది. ఈ విజయాన్ని ప్రకటిస్తూ బాలానగర్ మెట్రో సమీపంలో వై జంక్షన్లో ఆమోర్ హాస్పిటల్ సక్సెస్ మీట్ నిర్వహించారు. పేషెంట్ ఉంటారు లేదా వాళ్ళ కేర్ గివర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి దీని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎన్ని రోజులు బతికినామో ఇంపార్టెంట్ కాదు, ఎట్లా బతికినామో చాలా ఇంపార్టెంట్. సో ఉన్నన్ని రోజులు వీ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ and we have to live on our own without depending on anyone. That is a motto of treating such patients. And malli cheptunnanu, idi Amor ma daggara Amor Hospital is a 250-bedded hospital with the cancer care and state of the art equipment undi. And equipment and the whole team, including the anesthesia, anesthesia people are well versed with tackling these kind of patients. The critical care head is మీరు already interact అయ్యి ఉన్నారు ప్రతీష గారు. షీ ఈజ్ అ క్రిటికల్ కేర్ హెడ్. సో ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ ని ఎలెక్టివ్ గా వెంటిలేట్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ 24 to 48 hours ఏమన్నా కావచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ ని బయటికి తీసుకురావడం అనేది ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. సో ఇట్స్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్ విల్ గో టు దెమ్. And as an orthopedic oncologist, as a team leader for this particular case, not only as a chairman and managing director of this hospital, the decision making is very important. Decision when to operate, when not to operate, and how to sequentially do this anedi very important. And by all the support of all of you and by the Almighty, we have done many such cases and we'll continue doing such cases in the future also. And I'm sure you will take it to మీరందరూ ఈ వర్డ్ ని స్ప్రెడ్ చేసినందువల్ల 10 మందికి హెల్ప్ అవుతుంది. ఎస్, దేర్ ఈస్ ఎ బిజినెస్ యాంగిల్, నేను కాదనట్లేదు. బట్ మోర్ దెన్ దాట్, సొసైటీలో ఇలాంటి పేషెంట్స్ కి సమ్ కైండ్ ఆఫ్ హోప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద హోల్ రీజన్ ఆఫ్ కండక్టింగ్ దిస్ ప్రెస్ మీట్. మీరు కూడా అనుకోవచ్చు, ఇదేంటి ఇంత చాలా రోజుల తర్వాత ఈ ప్రెస్ మీట్ అవుతుంది ఇక్కడ అమోర్లో అని. బట్ బేసికలీ వీ వాంట్ టు యాక్చువల్లీ సెండ్ అక్రాస్ ఎ మెసేజ్ that we are there for these such kind of unfortunate patients. And ma state of the art radiation therapy machine undi, chemotherapy, radiotherapy, everything is done here, so patient need not go anywhere else. So ikkade complete ga comprehensive ga cancer care anedi avutundi. So with this I would like to actually invite his daughter to speak a few words. Namaste, na peru Sujita. Nenu లాస్ట్ వీక్ మండే హాస్పిటల్ గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను. రాగానే కేబిఆర్ సార్ని కలిసి చెప్పాను, మా డాడీ పరిస్థితి ఇలా ఉందండి అంటే, ఆయన ప్రాణాలతో ఉంటారా లేదా అన్న సిచ్యువేషన్ చాలా ఉండింది. ఎందుకంటే కంప్లీట్గా 1 month నుంచి అన్ని బెడ్ రీడ్ అయిపోయారు. మా మదరే మొత్తం టేక్ కేర్ చేసుకున్నారు. సార్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది డాక్టర్స్ని కలిసిన వాళ్ళందరూ సర్జరీ చేసేటప్పుడు ఏమన్నా అవ్వచ్చు అని చెప్పారు. బట్ సార్ మాకు ఆ ట్రస్ట్ ఇచ్చారు, ఏం కాదమ్మా చేస్తాము, రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంది, బట్ వి విల్ ట్రై అవర్ బెస్ట్. ఖచ్చితంగా ఏదో ఒక రిస్క్ తీసుకుంటేనే ఆయన అట్లీస్ట్ మనకి ప్రాణాలతో ఉంటారు. ఇలా ఉండి కూడా ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆల్రెడీ కాళ్ళు ప్యారలైజ్ అయిపోయాయి అని మాకు చాలా కౌన్సిలింగ్ ఇచ్చారు. మేము వెంటనే ట్యూస్డే ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చాము. తీసుకురాగానే సార్ వెంటనే ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా స్పైన్కి అయితే సర్జరీ చేయాలమ్మా, ఆప్షన్ లేదు, కాళ్ళు 2 ప్యారలైజ్ అయిపోయాయి అని చెప్పారు. అడ్మిట్ చేసిన వెంటనే ఇమీడియట్గా అన్ని టెస్టులు చేశారు. అసలు లేట్ అనేది లేకుండా ప్రతిదీ చేశారు. వెంటనే కళ్యాణ్ సార్ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత పేషెంట్ కండిషన్ని చూసి ఫర్దర్గా డిలే చేయకుండా వెంటనే మమ్మల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు, సిచ్యువేషన్ చెప్పారు. ఆల్రెడీ మాకు తెలుసు సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి, అయినా కానీ మేము ఈ థైరాయిడెక్టమీ చేయించుకోవడానికి చాలా వెనకాడాము. ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడే ఏమన్నా అవ్వచ్చు అని చెప్పి మేము చాలా భయపడ్డాము. బట్ సార్ ఆన్ ద స్పాట్ మా కౌన్సిలింగ్ చేసి చేయమంటారా వద్దా, మీరు
చేయకపోతే మీ ఫాదర్ ఇలా మెల్లమెల్లగా ఏమన్నా అవ్వచ్చు, చెప్పలేము అని చెప్పారు. ఆన్ ద స్పాట్ మాకు కౌన్సిలింగ్ చేసి మేము ఓకే అనగానే వెంటనే ఇమీడియట్గా సర్జరీ ప్లాన్ చేశారు. చాలా లాంగ్ సర్జరీ, చాలా క్రిటికల్ సర్జరీ. బట్ మాకు నిజంగానే ఆ ట్రస్ట్ ఉండింది. కళ్యాణ్ సార్ కానీ, కేబీఆర్ సార్ కానీ, సర్జరీ ఆపరేషన్ ముందు కూడా ప్రత్యూష మేడం అనెస్థీషియా డాక్టర్స్ పిలిచి మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. భయపడకండి, ఆ ట్రస్ట్ అనేది ఇచ్చారు, కాన్సిక్వెన్సెస్ చెప్పారు. పూజిత మేడం కూడా మమ్మల్ని చాలా ఏం కాదు అని చెప్పి క్లియర్గా సర్జరీ ఎలా ఉంటుంది, దాని తర్వాత కాంప్లికేషన్స్ ఏముంటాయి, సర్జరీ చేసేటప్పుడు ఏమేం ఛాన్సెస్ ఉన్నాయి, దానికి మేము ఏం ట్రీట్మెంట్ ఏం చేయాలి అనుకుంటున్నాం, ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసిన తర్వాత ఆల్మోస్ట్ 12 to 13 hours సర్జరీ తర్వాత మాకు అంత సక్సెస్ఫుల్గా అయింది అని చెప్పి మాకు చాలా హ్యాపీ న్యూస్ చెప్పారు. యాక్చువల్లీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు కేబీఆర్ సార్, కళ్యాణ్ సార్ అండ్ పూజిత మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్సో న్యూరో సర్జన్ సార్ కూడా. యాక్చువల్ లాస్ట్ 1 month నుంచి అసలు మా ఫాదర్కి కాళ్ళల్లో స్పర్శ తప్ప మూమెంట్ లేదు. ఆయన యూరిన్ కానీ, వాష్రూమ్ కానీ ప్రతిదీ బెడ్ రిడనే. సర్జరీ అయ్యి నా మరుసటి రోజు నుంచే మా ఫాదర్ కాళ్ళల్లో కదలికలు వచ్చాయి. హీఈస్ ఏబుల్ టు మూవ్ హిస్ లెగ్స్. అంటే దట్ మీన్స్ లాట్ టు అస్. యాక్చువల్లీ మేము మాటల్లో చెప్పలేకపోతున్నాము. బట్ we will be very grateful to Kishore sir and Kalyan sir, Pujita madam, everyone for our whole life. రేర్ కేస్ గురించి చెప్తాను. మా హాస్పిటల్కి ఒక 60-year-old ఓల్డ్ మ్యాన్ presented to us to our hospital. Okay. I am Dr. Kalyan, consultant surgical oncologist, Amor Hospitals, and this is our team. She is Dr. Pujita, consultant surgical oncologist, and he is Dr. Mujahid, consultant neurosurgeon, Amor Hospitals. సో ఒక 60-year-old మ్యాన్ మా హాస్పిటల్కి థైరాయిడ్ క్యాన్సర్తో హాస్పిటల్కి వచ్చారు. సో ఆయనకు వచ్చినటువంటి సిమ్టమ్స్ ఏంటి అంటే కనుక ఆహారం తీసుకోలేకపోవటము, ఆయాసపడటము, నెక్ మాస్, ఇంకొకటి ఒక నెల రోజుల నుంచి కూడా ఆయన కంప్లీట్గా కాలు చచ్చిపడిపోయి బెడ్ రిడన్ అయిపోయారు. ఇలా ఈ సిమ్టమ్స్తో మా దగ్గరికి ప్రెజెంట్ అయ్యారు. సో మా దగ్గరికి వచ్చిన తర్వాత సిటీ స్కాను, ఎఫ్ఎన్ఏసి టెస్ట్ ఇవన్నీ టెస్ట్ చేయడం ద్వారా ఆయనకి థైరాయిడ్ క్యాన్సర్ అని నిర్ధారణ చేశాము. ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ఆయనకి స్టేజ్ 4లో ఉంది. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది నెక్లో స్టార్ట్ అయ్యి అది ఛాతీలో కూడా కొంచెం స్ప్రెడ్ అయింది. అండ్ వేరే ఇన్వెస్టిగేషన్స్ చేయడం ద్వారా ఊపిరితిత్తులకి, బోన్స్కి కూడా స్ప్రెడ్ అయింది. అండ్ ఈ వెన్నపూసకి ఏదైతే స్ప్రెడ్ అవ్వటం వల్ల అండ్ కార్డ్ కంప్రెషన్, స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అవ్వటం వల్ల పూర్తిగా ఆయన కాళ్ళు చచ్చిపడిపోయి బెడ్ రిడన్ అయిపోయారు ఒక నెల రోజుల నుంచి. ఇలాంటి స్టేజ్ 4 క్యాన్సర్తో పేషెంట్ అనేవాళ్ళు మా దగ్గరికి ప్రెజెంట్ అయ్యి వచ్చారు. అండ్ ప్రీవియస్గా ఒక 3 నెలల నుంచి ఆయన బయట చాలా హాస్పిటల్స్ వరకు తిరిగారు. ఆయనకి సరైన ట్రీట్మెంట్ ఎక్కడా అందలేదు. అండ్ చాలామంది కూడా ప్రాణాపాయ పరిస్థితి ఉందని చెప్పడం వల్ల అటెండెంట్స్ భయపడి వాళ్ళు సర్జరీకి విల్లింగ్గా లేక సర్జరీ చేయించుకోండి, ఇంకొంచెం అశ్రద్ధ చేసి ఇంకొంచెం డిసీజ్ ఇంకా పెరిగిపోయింది. సో మా దగ్గరికి వచ్చేసరికి చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చారు. అలాంటి కేసును మేము టేకప్ చేసి సర్జరీ చేయడం జరిగింది. సో టీమ్ ఆఫ్ డాక్టర్స్, న్యూరో సర్జను, ఆంకాలజిస్టులు అండ్ క్రిటికల్ కేర్ వారు వీళ్ళందరం కూడా అంతా డిస్కస్ చేసుకొని ఆ పేషెంట్ సర్జరీకి టేకప్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ స్పైన్ సర్జరీ అయితే చేసి, న్యూరో సర్జన్గా స్పైన్ సర్జరీ చేసి ఆ కార్డ్ కంప్రెషను ఏదైతే ఎముకకి, వెన్నెముకకి ఏదైతే స్ప్రెడ్ అయి ఉందో దానికి సంబంధించి సర్జరీ చేశారు. దాని తర్వాత థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించినటువంటి సర్జరీ ఈ ఛాతీలోకి ఎక్స్టెండ్ అయిపోవటం వల్ల చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది. పూర్తిగా ఈ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చాలా బాగా కోలుకున్నారు. ఇప్పుడు ఆయన హీఈస్ ఏబుల్ టు వాక్ అండ్ హీఈస్ ఏబుల్ టు స్టాండ్. అండ్ ఈ థైరాయిడ్ క్యాన్సర్ నుంచి కూడా ఆయన పూర్తిగా రికవర్ అయ్యారు. సో స్టేజ్ 4 క్యాన్సర్ అయినా సరే ఆయనకు ఒక హోప్ ఇచ్చి మా హాస్పిటల్ నుంచి మేము ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ద్వారా ఆయన నడవటం జరిగింది. అండ్ కంప్లీట్గా కూడా ఈయన ఫర్దర్ ట్రీట్మెంట్తో ఆయన కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది. సో స్టేజ్ 4 క్యాన్సర్ అయినంత మాత్రాన ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. స్టిల్ ఒక హోప్తో ఆయనకి ఒక ట్రీట్మెంట్ చేసి, ఇది ఒక మంచి లివింగ్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్. ఈయనకి ఇచ్చినటువంటి ట్రీట్మెంటు అండ్ ఈ పేషెంట్ వచ్చినటువంటి సాటిస్ఫాక్షన్కి అండ్ పేషెంట్ అటెండెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనికి మా హాస్పిటల్ నుంచి అండ్ ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా అండ్ అంతా మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.